అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పండుగ సందర్భంగా మేమైతే కర్మంగట్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ప్రతి పండుగకైతే మేము ఈ టెంపుల్కి అయితే తప్పకుండా ఫ్యామిలీతో విజిట్ అవుతాం. మీరు కూడా విజిట్ అవుతారో కామెంట్ చేయండి. ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక ఎక్కడైతే కాలు కడుక్కొని అయితే గుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఈ ఆలయం ఎలా నిర్మించారో మీకు తెలుసా? 900 ఏళ్ల క్రితం కాకతీయుల రాజైన రెండవ ప్రతాపరుద్రుడు అప్పట్లో అడవిగా ఉన్న ఈ ప్రాంతానికి వేటగానొచ్చి ఒక చెట్టు కింద విశ్రాంతికి అని కూర్చున్న సమయంలో ఒక వాయిస్ వినిపించిందంట, రామ్ అని. ఎవరు అని చూస్తే హనుమాన్ రూపంలో ఉన్న ఒక రాయి నోట్లో నుంచి వినిపిస్తుంది. అదే రాత్రి ఆ రాజు కల్లోకి హనుమంతుడు వచ్చి నాకు అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పాడంట. అలా 1143 సంవత్సరంలో కాకతీయుల రాజైన రెండవ ప్రతాపరుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. మాకు దర్శనం చాలా అంటే చాలా మంచిగా జరిగింది. దర్శనం చేసుకున్న తర్వాత మా అక్క వాళ్ళు ఇక్కడ దీపాలు వెలిగించారు. ఇక్కడైతే మా వాళ్ళు దేవుని బొట్టు అయితే పెట్టుకుంటున్నారు. తర్వాత ప్రసాదాలు తీసుకొని అయితే ప్రసాదాలు తినేసి అయితే మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక ఇంటికి వచ్చి అయితే మా అక్క అయితే ఇంటి ముందర దీపాలు వెలిగిస్తుంది. ఇక దీపాలు వెలిగించిన తర్వాత కొన్ని క్రాకర్స్ అయితే మా ఇంటి ముందర పేల్చినాం. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. ఈ గన్నును గుర్తుపట్టిరా? చిన్నప్పుడైతే ఈ గన్నుతో మన మామూలుగా అంటే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. చిన్నప్పటి మెమరీస్ అయితే మేము గుర్తు తెచ్చుకున్నాం ఈ పండుగ సందర్భంగా. మా పండుగ అయితే ఇలా జరిగింది. మీరు ఎలా వేసుకున్నారో కామెంట్